హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అబౌట్ అటామిక్ హ్యాబిట్స్ అండ్ దెన్ లైకింగ్ ఇట్. ఇప్పటి వరకు చూడకపోయింటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. జపాన్లోని ఒకినావా అనే ఐలాండ్లో జనాలు 100 సంవత్సరాల కన్నా ఎక్కువగా బ్రతుకుతారు. ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళలో ఈ ప్రాంతం నుంచే ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఇక్కడ ప్రజలు ఎక్కువ కాలం బ్రతకడానికి కారణం ఏంటి? వాళ్ళు తినే ఆహారమా, లేదా వాళ్ళు తాగే టీయా, లేదా వాళ్ళు చేసే పనా? ఈ విషయం తెలుసుకోవడం కోసమే 2 వ్యక్తులు జపాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళని పరిశీలించి దాని ద్వారానే ఈ బుక్ రాశారు. ఆ బుక్ పేరే ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే సింపుల్ మీనింగ్ రీజన్ ఫర్ బీయింగ్. జాపనీస్లో ఇకి అంటే లైఫ్ అని అర్థం అండ్ గయి అంటే వర్త్ ద వైల్ అనే అర్థం. అంటే సింపుల్గా చెప్పాలంటే జీవితానికి విలువనిచ్చేది అనే అర్థం. సో ఈ పుస్తకంలో చెప్పినట్టు ఒకినావా ప్రజలు 100 సంవత్సరాలు బ్రతికేందుకు తోడ్పడిన ఒక 10 సీక్రెట్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరికి మీరు ఒకటే అంటారు, రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, 4 మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోవడం. రే నువ్వు పక్కన జరుగు, దాంట్లో ఉంటుంది రా సుకూన్. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి వీడియోస్ వీక్లీ వన్స్ మనోహర్ లెన్స్ ఛానల్లో వస్తుంటాయి. పెట్టిన వెంటనే మీ దగ్గరికి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. జపాన్ వాళ్ళ ప్రకారం ప్రతి ఒక్కరికి ఇకిగాయ్ ఉంటుంది. కొందరు దాన్ని వెతుక్కుంటూ ఉంటారు, కొందరు దాన్ని ఆల్రెడీ పొంది ఉంటారు. అసలు ఈ ఇకిగాయ్ అంటే ఏమిటి? ఒకినావాలో ఉన్న ప్రజల ప్రకారం ఇకిగాయ్ అంటే ద రీజన్ వీ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. అంటే ప్రతిరోజు ఉదయం మీరు దేనికోసం లేస్తారో అదే మీ ఇకిగాయ్. ఈ పుస్తకంలో ఇచ్చిన వెన్ డయాగ్రామ్ ప్రకారం ఇకిగాయ్ ఈజ్ అన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ వాట్ యు లవ్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్, వాట్ ది వరల్డ్ నీడ్స్ అండ్ వాట్ యు కెన్ బి పెయిడ్ ఫర్. అంటే దేనినైతే మీరు ఇష్టపడతారో, అలానే దేనినైతే మీరు ఎక్కువగా బాగా చేయగలరో, దేని ద్వారా అయితే మీకు డబ్బులు వస్తాయో, అండ్ అదే ఒకవేళ ప్రపంచానికి అవసరమైతే అదే మీ ఇకిగాయ్. ఇలా ఈ ఇకిగాయ్ను ఫాలో అవ్వడం ద్వారానే ఒకినావా ప్రజలు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు అని ఈ పుస్తక రచయితలు అంటున్నారు. 100 సంవత్సరాలు బ్రతకడానికి 10 రీజన్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హరాహాచి బూ అంటే ఫిల్లింగ్ యువర్ బెల్లీ ఓన్లీ టిల్ 80% ఫుల్. అంటే 80% మాత్రమే మీరు కడుపు నిండా తినడం. అసలు ఇకిగాయ్కి ఫుడ్కి సంబంధం ఏంటి అంటారా? నాకు తెలిసి దిస్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ ద బ్యాలెన్స్. Instead of overloading ourselves with unnecessary distractions, by focusing on what truly matters, we make room for meaningful experiences. అంటే అనవసరమైనవన్నీ తినకుండా అవసరమైన వాటి మీద ఫోకస్ చేయడం వల్ల మీరు బ్యాలెన్స్ని పొందుతారు. వన్ సింపుల్ వే టు అచీవ్ దిస్ ఈజ్ బై యూజింగ్ స్మాల్ ప్లేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెద్ద ప్లేట్లలో ఎక్కువ ఫుడ్ పెట్టినా అది కొద్దిగా తక్కువగానే కనిపిస్తుంది. అదే చిన్న ప్లేట్లలో ఒక మోడరేట్ అమౌంట్ ఫుడ్ పెడితే అది ఉన్నదానికన్నా ఎక్కువ అన్న ఫీల్ మనకు వస్తుంది. దానివల్ల మనం ఎక్కువ తింటున్నాం అనిపించి 80% ఫుల్ అయినప్పుడే ఆపేస్తాం. అలానే మనం భోంచేసిన తర్వాత మనకి ఏ స్వీటో ఫ్రూటో తినాలనిపిస్తుంది. వాటిని తినకపోవడం వల్ల కూడా మనం 80% అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు కనుక 80%తో ఆపాలనుకుంటే ట్రై ఈటింగ్ ఇన్ స్మాల్ ప్లేట్స్ అండ్ ట్రై నాట్ టు ఈట్ ఎనీథింగ్ ఆఫ్టర్ ఎ మీల్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఒకినావా డైట్. ఈ ఒకినావా డైట్ని 4 పాయింట్స్లో చూద్దాం. ఫస్ట్ వన్, వెరైటీ ఆఫ్ ఫుడ్స్. ఒక స్టడీ ప్రకారం ఒకినావా వాళ్ళు 206 డిఫరెంట్ వెరైటీస్ని రెగ్యులర్ బేస్ మీద తింటూ ఉంటారు. అలానే రోజుకి 18 డిఫరెంట్ వెరైటీస్ తింటారు. సెకండ్ పాయింట్, దే ఈట్ 5 servings ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్. అంటే వాళ్ళు తినే ఆహారంలో రకరకాల వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆరెంజ్ కలర్ క్యారెట్, గ్రీన్ కలర్ స్పినాచ్ అండ్ రెడ్ కలర్ మిర్చి. ఇలా రకరకాల రంగుల్లో ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్యంగా ఉండొచ్చు అని ఈ బుక్లో మెన్షన్ చేస్తుంది. థర్డ్ వన్, గ్రెయిన్స్. అంటే ఎక్కువ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అండ్ ఒకినావా వాళ్ళ ఫుడ్లో మెయిన్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ రైస్ అండ్ నూడిల్స్. సో ఇవి గ్రెయిన్స్ ద్వారానే వస్తాయి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ నో షుగర్. ఒకినావా వాళ్ళు చాలా తక్కువగా షుగర్ కన్జ్యూమ్ చేసుకుంటారు. దానివల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ థర్డ్ సీక్రెట్, డోంట్ సిట్ ఫర్ టూ లాంగ్.
మీరు ఒకవేళ 9 to 5 జాబ్ చేస్తున్నా, లేదా ఇంట్లో టీవీ చూస్తున్నా, లేదా ఫోన్ స్క్రోల్ చేస్తున్నా అన్నీ కూర్చొనే చేస్తుంటాం. ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పూర్ పోస్చర్ అండ్ బ్యాక్ పెయిన్, అలానే హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకినావాలో ప్రజలకి ఇలా ఎక్కువసేపు కూర్చోకుండా నడవడం అలవాటు. మనం కూడా ఎక్కువసేపు కూర్చోకుండా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం ద్వారానో, లేదా స్ట్రెచ్చింగ్స్ చేయడం ద్వారానో, లేదా నడుస్తూ ఉండడం ద్వారానో మన లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న స్ట్రెచెస్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని స్టడీస్ చెప్తున్నాయి. నెక్స్ట్, 4th సీక్రెట్ ఆఫ్ లాంగ్ లైఫ్ ఈజ్ అవాయిడింగ్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఛాలెంజెస్కి మన బాడీ ఇచ్చే రెస్పాన్స్. స్ట్రెస్ వల్ల హెడేక్, యాంగ్జైటీ అన్నీ వస్తాయి. అంతేకాకుండా ఈ స్ట్రెస్ వల్ల మనం త్వరగా ఏజ్ అవుతాం. ఒకినావా ప్రజలు ఎక్కువ స్ట్రెస్ తీసుకోరు. వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి నచ్చిన పనిని ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. దానివల్లనే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి తోడ్పడుతుంది. అసలు ఈ స్ట్రెస్ తగ్గించడం వల్ల మీకు మీ వర్క్లో కనుక ఎక్కువ స్ట్రెస్గా అనిపిస్తే కొద్దిసేపు బ్రేక్ తీసుకోండి, లేదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, లేదా మూవీ చూడండి, లేదా కాసేపు అలా బయటకు వెళ్ళి తిరిగి రండి. సో ఇలా స్ట్రెస్ తగ్గించడం వల్ల మీరు ఎక్కువ కాలం జీవించేందుకు ఆస్కారం ఉంది. 5th సీక్రెట్ ఆఫ్ లాంజిటివిటీ ఈజ్ ప్రాక్టీస్ నెగిటివ్ విజువలైజేషన్. నెగిటివ్ విజువలైజేషన్ అంటే మీకు అత్యంత విలువైంది మీరు పోగొట్టుకున్నట్టు ఊహించుకోవడం. అది ఏదైనా వస్తువున్నా కావచ్చు, ఎవరైనా వ్యక్తి అన్నా కావచ్చు. అలా ఊహించుకోవడం ద్వారా మీకు వాటి యొక్క విలువ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇది కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఏన్షియంట్ స్టోయిక్ ప్రాక్టీసెస్లో ఇది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, రోమ్లో ఉండే సెనికా అనే ఒక రిచ్ మ్యాన్ కూడా ఇలానే ఆలోచించేవాడు. అతను పొద్దున్నే లేచి వాట్స్ ద వర్స్ట్ థింగ్ దట్ కుడ్ హ్యాపెన్ అని ఆలోచించేవాడు. అలా ఆలోచించడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా పెట్టేవాడు. తన పని వాళ్ళని ఎవరిని రావద్దని, తన పనులు తానే చేసుకుంటానని, ఒకవేళ ఈ ధనవంతా లేకపోతే ఎలా ఉండేవాడని ఆలోచించి తనను తాను పుష్ చేసుకునేవాడు. ఇలానే మనం కూడా నెగిటివ్ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రజెంట్ మూమెంట్ని ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. 6th రీజన్ ఫర్ లాంజిటివిటీ ఈజ్ క్రియేటింగ్ ఫైనాన్షియల్ రిడెండెన్సీస్. ఇందాక చెప్పిన స్ట్రెస్ మనకి ఎక్కువ కావడానికి అన్నిట్లో గల ప్రథమ రీజన్ మనీ. మనకి కావలసినంత డబ్బు లేకపోయినా స్ట్రెస్సే, ఒకవేళ ఎక్కువ ఉంటే ఉన్నది పోతుందా అని అన్న స్ట్రెస్. అందుకనే ట్రై టు క్రియేట్ ఫైనాన్షియల్ రిడెండెన్సీస్. మీకున్న దాంట్లో కొద్దిగా సేవ్ చేసుకుంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోండి. ఒకవేళ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చినట్లు మళ్ళీ వచ్చి ఎవరివన్నా జాబ్స్ పోతే ఇలా సేవ్ చేసుకున్న ఎమర్జెన్సీ ఫండే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు 1 monthకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ని 6 monthsకి సరిపడా సేవ్ చేసుకోవడం. ఒకవేళ మీకు 1 monthకి ఒక 50,000 కావాల్సి వస్తే 50,000 into 6, 3 lakhsని మీరు ఎమర్జెన్సీ ఫండ్గా ఒక బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోండి. దాన్ని టచ్ చేయొద్దు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ట్రై టు క్రియేట్ అడిషనల్ ఇన్కమ్ సోర్స్. ఒకినావాలో ఉండే ప్రజలు చేసే పనితో పాటు సెకండరీ ఇన్కమ్ కూడా ఎయిదర్ గార్డెనింగ్ ద్వారానో వేరే ఏదో ఒక పని ద్వారా సంపాదిస్తూ ఉంటారు. అలానే మీరు కూడా మీకున్న జాబ్తో పాటు సెకండరీ ఇన్కమ్ సోర్స్ కోసం ట్రై చేయండి. దానివల్ల రేపేదన్నా జరిగినా కానీ ఆ సోర్స్తో మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. 7th రీజన్ ఫర్ లాంజిటివిటీ ఈజ్ టేక్ ఇట్ స్లో. ఇప్పుడున్న మన ప్రపంచంలో అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. మనకు అన్నీ ఫాస్ట్గా కావాలి. 30 minutes ఉండే యూట్యూబ్ వీడియో 30 seconds షార్ట్ అయింది. 30 minutes బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే మనం 10 minutesలో బ్లింకిట్ ఆర్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నాం. అన్నీ ఫాస్ట్గా కావాలి, అన్నీ ఫాస్ట్గా దొరుకుతున్నాయి. కానీ దానికన్నా స్లోగా చేయడం ద్వారా ఎక్కువ ఆస్వాదించవచ్చని ఈ బుక్లో చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా తింటున్నారు, ఫాస్ట్గా తినకుండా స్లోగా తినండి. అలానే ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నారు, ఫాస్ట్గా వెంటనే మాట్లాడేసి వెళ్ళిపోకుండా కాసేపు ఆగి ఒక 10 నిమిషాలు కూర్చొని ఆస్వాదిస్తూ మెల్లగా మాట్లాడండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది అండ్ మీరు ఎక్కువ ఆస్వాదించవచ్చు. అండ్ నెక్స్ట్ సీక్రెట్ ఫర్ లాంజిటివిటీ ఈజ్ స్లీప్. ఇది అన్నిటికన్నా ఈజీ సీక్రెట్, పడుకోవడం.
స్లీప్ అంటే ఓన్లీ రెస్టే కాదు, మనం పడుకున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, బాడీ రిలాక్స్ అవుతుంది అండ్ మైండ్ కూడా రీసెట్ అవుతుంది. ఈ మోడల్స్ కానీ హీరోయిన్స్ కానీ ఏదైనా షో ఉందంటే ముందు రోజు 9-10 గంటలు పడుకుంటారు, ఎందుకంటే ఆ రోజు షోలో యంగ్గా కనిపించాలి కాబట్టి. అలానే మనం పడుకున్నప్పుడు మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అండ్ యూ నో వాట్, మెలటోనిన్ హెల్ప్స్ ఇన్ రిడ్యూసింగ్ ది ఏజింగ్ ప్రాసెస్. అంటే అంత ఎక్కువ పడుకుంటే అంత ఎక్కువ బ్రతుకుతారనమాట. జోక్స్ అపార్ట్, 7 to 8 hours of daily sleep would make you happy and healthy. Next secret for longevity is surround yourself with good people. ఒకినావాలో ప్రజలు మొవాయి అనే ఒక కమ్యూనిటీని ఫామ్ చేసుకుంటారు. దాని ద్వారా వాళ్ళకి ఏమన్నా ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అలానే స్టడీస్ ప్రకారం ఎవరైతే ఎక్కువ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళు చాలా హెల్తీగా హ్యాపీగా బ్రతుకుతారు. సో దీన్ని బట్టి మీ చుట్టూ ఉండే వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం ద్వారా అండ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం ద్వారా మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు. సో లాస్ట్ సీక్రెట్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ ఫైండ్ యువర్ పర్పస్. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ యు ఆర్ జస్ట్ గోయింగ్ త్రూ లైఫ్ వితౌట్ ఎనీ డైరెక్షన్? అంటే అన్నీ ఉన్నాయి కానీ ఏదో లోటు. అలా అయితే డోంట్ వరీ, యు ఆర్ నాట్ అలోన్. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న వేసుకునే ఉంటారు, అసలు నా జీవితానికి అర్థం ఏంటి, ఎందుకు చేస్తున్నాం ఇదంతా అని. అందరికీ ఉంటుంది ఏదో సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అని. కానీ మన లైఫ్లో మనందరికీ ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అని ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో చెప్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్లో మనల్ని మనం మర్చిపోయి ఏది కుదిరితే అది చేసుకుంటూ పోతాం. కానీ నిజం ఏంటంటే పర్పస్ ఇస్n't సంథింగ్ యూ ఫైండ్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ యూ క్రియేట్. మీరు చేసే పనుల నుంచి, మీ ప్యాషన్ నుంచే మీ పర్పస్ పుడుతుంది. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని చూడండి, వాట్ ఎగ్జైట్స్ యూ, వాట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ, మీకు ఏం చేయడం వల్ల మజా వస్తుంది అని. పర్పస్ అంటే ఏదో ఒకరోజు సడన్గా వచ్చేది కాదు. ఇట్ ఈ స్మాల్ కన్సిస్టెంట్ యాక్షన్స్ దట్ యూ టేక్ దట్ అలైన్ విత్ యువర్ వాల్యూస్. ఎస్, ఫెయిల్యూర్స్ ఉంటాయి, ప్రతి ఫెయిల్యూరు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ దాట్ మేక్స్ యూ స్ట్రాంగర్. టైం తీసుకోండి, మీతో మీరు మాట్లాడండి, దీనిని మీరు హ్యాపీగా ఆనందంగా చేస్తారు అని. కొన్నిసార్లు హ్యాపీనెస్ అంటే మన కోసమే కాదు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలో ఉండొచ్చు. కొన్నిసార్లు మూవీస్ తీయడంలోనూ, షార్ట్ ఫిల్మ్స్ తీయడంలోనూ ఉండొచ్చు, లేదా ఏదైనా బిజినెస్ పెట్టి సక్సెస్ అవడంలోనూ ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక స్టెప్తోనే మొదలవుతుంది. అండ్ ఆ ఒక్క స్టెప్ మీరు ఎంత త్వరగా వేస్తే అంత త్వరగా మీ పర్పస్కి మీరు దగ్గర అవుతారు. సో అవండి 10 సీక్రెట్స్ ఇకిగాయిలో చెప్పినవి. సింపుల్గా చెప్పాలంటే, రేయ్, లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, 4 మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోవడం. రే నువ్వు పక్కన జరుగు, దాంట్లో ఉంటుంది రా సుకూన్. ఇంకా ఈ బుక్లో ఫ్లో, రెసిలియన్స్, మెంటల్ ప్రాక్టీసెస్ అని చాలా ఉన్నాయి. అవన్నీ మీరు చదువుతారని ఆశిస్తున్నాను. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ వీడియోని రివ్యూ చేయాలని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.